పంటల సాగులో కలుపు నివారణ కీలకం. వరిలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పిలక లేతకు దశలో ఉంది. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే యాసంగిలో వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వరి వివిధ దశలో ఉంది. అయితే నాట్ల తర్వాత ప్రధానంగా వరిలో కనిపించేది కలుపు సమస్య. ముఖ్యంగా ఈ సమస్య ఉభయ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. నారు విత్తిన 15 రోజులకే వరితో పాటు కలుపు కూడా వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం పిలక దశలో ఉన్న వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కలుపు నివారణకు రైతులు యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతూ ఉంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ కలుపును ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్. మనకేంటంటే నాట్లు గత నెల అంటే జనవరి నెలాఖరు వరకు మనకు నాట్లు పూర్తవడం జరిగింది చాలా ప్రాంతాల్లో. అంటే మనం జనవరి మొదటి నుంచి జనవరి నెలాఖరు వరకు వివిధ ప్రాంతాల్లోనే నాట్లు పూర్తయి ఇప్పుడు మనకి పిలక దశలో ఉంది. అదేవిధంగా కొన్ని లేతాకు దశలో ఉన్నాయి. జస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినాయి అంటే 10-15 రోజులు అయిన నాట్లు అయినవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం అక్కడక్కడ గమనించింది ఏంటంటే ముఖ్యంగా జింకు ధాతు లోపం అనేది ప్రధానంగా గమనించడం జరిగింది. అదేవిధంగా కొన్ని పోషక ధాతు లోపాలు కూడా మనం గమనించడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కలుపు సమస్య కూడా గమనించడం జరిగింది. కాబట్టి నాట్లు వేయక ముందు నుంచి నాట్లు వేసిన తర్వాత వరకు కూడా మనకు ప్రధానంగా ఉండే సమస్య మన ఉభయ గోదావరి జిల్లా ప్రత్యేకించి కలుపు సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. అది పంటతో పాటు సమాంతరంగా పెరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ కలుపుకు సంబంధించిన వివిధ రకాలు ఉంటాయి. అంటే గడ్డి జాతి మొక్కలు ఉంటాయి, తొంగ జాతి మొక్కలు ఉంటాయి, అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే మనకి చేలో ఇప్పుడు నీరు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి మార్సీలే కానీ గుర్రపటాక కానీ ఇట్లాంటి కలుపులు కూడా విపరీతంగా అక్కడక్కడ ఎక్కడైతే నెగ్లెక్టెడ్ ఫార్మర్స్ అంటే యాజమాన్యం సరిగా చేయని రైతు పొలాలు ఉన్నాయో వాటిల్లో కూడా మేము గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతు వారి యూరియాతో కలిపి కానీ లేదంటే ఏదైనా గడ్డి మందు తీసుకొచ్చి దాంతో కలిపి యూరియాతో కానీ పురుగు మందులో కానీ కలిపి చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కలుపు ఉధృతి పెరగడంతో పాటు కంట్రోల్ అనేది అవ్వదు. ఎందుకంటే కలుపు మందు ఉద్దేశించి ప్రత్యేకించి తయారు చేసింది ఏ రకమైన రసాయన మందులతో కలవదు. అది ప్రత్యేకించి పూర్తిగా కలుపు మందుని సెపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకి రైతు వారి ఇట్లాంటి కలపడానికి ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో గుళికల రూపంలో కూడా కలుపు నివారణ మందులు దొరుకుతున్నాయి. సో సాధ్యమైనంత వరకు ఇసుకలో కలిపి చల్లుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ప్రధానంగా 2 రకాల కలుపు మందులు ఉంటాయి. అంటే ప్రీ ఎమర్జెన్సీ అంటాం. అంటే కలుపు పుట్టక ముందు వేసే మందు ఏదైతే ఉందో దాన్ని ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ అంటాం. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ అంటే కలుపు పుట్టిన తర్వాత 10-15 రోజుల తర్వాత వేసుకోవడానికి అనుకూలంగా ఉండే కలుపు మందులు ఉన్నాయి. ముందుగా ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ అనేది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రికమెండ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రీ ఎమర్జెన్సీ మందుల కింద ఆక్సాడైర్జిల్ అని బయట టాప్ స్టార్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇసుకలో కలిపి చేనంత సమాంతరంగా చల్లుకోవాలి. అదే కాకుండా మనకి పైరోసల్ఫర్ అని ఇథైల్ సాతి అనే పేరుతోటి రకరకాల పేర్లతో బయట మార్కెట్లో దొరుకుతుంది. నాట్లు వేసిన వెంటనే కానీ లేదంటే డైరెక్ట్ సీడింగ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ సీడింగ్ పొలాలకి ఈ పైరోసల్ఫర్ ఇథైల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాన్ని కూడా మనం ఏంటంటే ఇసుకలో కలిపి మనం చల్లుకున్నట్లయితే తొలినాల్లో వచ్చే కలుపు ఏదైతే ఉంటుందో అది నివారించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి పోస్ట్ ఎమర్జెన్సీ అంటే నాట్లు వేసుకున్న తర్వాత 1-10 రోజులు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ 2 కాంబినేషన్లో వస్తున్నటువంటి మనం లోండాక్స్ పవర్టీ అని రకరకాల ఆ కాంబినేషన్లో వస్తున్న గుళికల రూపంలో మనకి గడ్డి మందు ఉంది. అది నాట్లు అయినా 5 నుంచి వారం రోజుల లోపల వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కలుపు పట్టకుండా చేస్తుంది. అదేవిధంగా ఏదైనా కలుపు పుట్టుంటే అప్పటికి వాటిని కూడా చాలా సమర్థవంతంగా నివారించగలుగుతుంది. అట్లా కాకుండా ఒకవేళ రైతు సోదరులు ఏదన్నా ఆలస్యం అయ్యి యాజమాన్యంలో లేట్ అయిపోయి కనుక జరిగినట్లయితే 10-15 రోజుల తర్వాత వేసుకోవడానికి మనకి పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ ముఖ్యంగా మనకి మార్కెట్లో లభ్యమయ్యే
బిస్పైరిబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అని, తారక్ అని, అడర్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. అది కానీ ఆల్మిక్స్ మెట్సల్ఫర్ అండ్ మెథాల్ ప్లస్ దాని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అని ఉంది. అది కానీ రెండిట్లో ఏదో మందిని పిచికారీ చేయడం అనేది ఉత్తమ మార్గం. నామినీ గోల్డ్ కానీ ఆల్మిక్స్ కానీ వాటిని మనం ఎకరానికి 200 లీటర్ల ద్రావకం కింద తయారు చేసుకుని దాన్ని చేనంతా ముఖ్యంగా కలుపు మొక్కలు బాగా తడిసేలా పిచికారీ చేసినట్లయితే మన కలుపు సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు అందించడం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి, సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారవంతంగా ఉండి మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై దిగుబడులు తగ్గుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తల సూచనలు పాటించి సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. జింకు ధాతు లోపం అనేది కూడా చాలా ప్రాంతాలు మేము గమనించడం జరిగింది. సాధారణంగా ఈ జింకు ధాతు లోపం సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే మనకి ఆకు నుంచి 3వ ఆకు కానీ 4వ ఆకు కానీ బాగా బిరుసుబారిపోయి దాని మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి పీకినప్పుడు కానీ విరిసినప్పుడు కానీ చిన్నపాటి శబ్దం చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఎన్ని టన్నుల యూరియా కానీ, ఎన్ని టన్నుల డిఏపీ కానీ, ఎన్ని టన్నుల సూపర్ కానీ వేసినప్పటికీ కూడా భూమిలో ఉండే పోషకాలను తీసుకోకుండా ఈ జింకు ధాతు లోపం అనేది అడ్డుపడడం వల్ల పోషకాలను తీసుకోగలగా మొక్క అనేది గిడసబారిపోతుంది, ఎదుగుదల సరిగా ఉండదు. అదేవిధంగా చేనంతా పేలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఇట్లాంటి జింకు ధాతు లోపం ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా జింక్ సల్ఫేట్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా జింకు ధాతు లోపాన్ని నివారించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకి నాట్ల నుంచి పిలక దశలో ఉంది, అంటే పిలక పుట్టే దశలో ఉందంటే నాట్లో ఖచ్చితంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే పొటాష్ని ఖచ్చితంగా వాడాలి. మొక్కకి తెగుళ్ళు పురుగులు రాకుండా ఉండడానికి కావాల్సిన రెసిస్టెన్స్ అనేది ఈ పొటాష్ వేయడం వల్ల లభ్యమవుతుంది. ఏ కాంప్లెక్స్ అయినా బేసల్ ఫెర్టిలైజర్ కింద మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి చూసుకున్నట్లయితే 14-35, 14 లాంటి అంటే అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం కూడా ఉంటుంది. అట్లాంటివి వేసుకోవచ్చు. అదేవిధంగా 20-20 కానీ అట్లాంటివి వేసుకోవచ్చు. అలాగే డిఏపీ గట్రా వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకి నానో యూరియా అనేది కూడా బయట మార్కెట్లో బాగా లభ్యమవుతుంది. నానో యూరియాను కూడా అది మొక్కలో డైరెక్ట్గా పిచికారీ చేయడం వల్ల అది ఆకుల ద్వారా తీసుకుని మొక్కకు కావాల్సిన నత్రజని అందిస్తుంది. కాబట్టి నానో యూరియాను కూడా మనం యూరియా బ్యాగుల రూపంలో లేకుండా పైపాటుగా ఏదైతే మన పిచికారీ ఉంటుందో ముఖ్యంగా పిలక దశ అదేవిధంగా పొట్ట దశలో ఉందో దానికి మనం యూరియా పిచికారీ చేసుకున్నట్లయితే నానో యూరియాని సమర్థవంతంగా ఎఫెక్ట్గా మొక్కకు కావాల్సిన పోషకాలను అందించి డెఫినెట్గా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. మన దేశం జీడి మామిడి విస్తీర్ణంలోనూ ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతాల్లో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే సగటు ఉత్పాదకత మాత్రం హెక్టారుకు 646 కిలోలు మాత్రమే ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగవుతోంది. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. కొండవాలు భూముల్లో ఎకరాకు 80 నుంచి 10 జీడి మొక్కల చొప్పున పెంచుతున్నారు. ఎర్ర గరప నేలలు, ఇసుక భూముల్లో ఈ తోటల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో జీడి తోటలు చిగురు దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ నెల వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే జీడి మామిడి నుంచి వచ్చే ఆదాయానికి మరో పంట సాటి రాదంటూ యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు.
జీడి మామిడిలో ఆకులు ఇంకా డార్మెంట్గా ఉన్నాయి, కొత్త ఆకు ఇంకా కొత్త చిగురు ఇంకా రాలేదు. కొన్ని చోట్ల కొత్త చిగురు వచ్చింది, కొన్ని ఇంకా పూతలు ఇంకా కూడా రాలేదన్నమాట. మనం గమనించినట్లయితే ఈ దశలో మనం ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కానీ ఒక్క తడిగానిచ్చినట్లయితే చిగురు కొమ్మలు త్వరగా వస్తాయి. 1 లేదా 2 తళ్ళు మొక్క స్వభావాన్ని బట్టి, నేల స్వభావాన్ని బట్టి 2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనకు చిగురు కొమ్మ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క చిగురు దశలో మనకి లీఫ్ మైనర్ అంటే పాము పొడ తెగులు, అదేవిధంగా లీఫ్ ఫోల్డరు అంటే ఆకుముడత పురుగు, కాండం కొనల తినే పురుగు అనేవి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చిగురు దశలో ఎప్పుడైతే లేత చిగురు బయటికి వస్తుందో ఈ చిగురు మీద ఈ టీదోమ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి మోనోక్రోటోఫాసు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మరి ముఖ్యంగా మనం టీదోమను, అదేవిధంగా ఆకు తినే పురుగును, ఆకు ముడత పురుగును, లీఫ్ మైనర్ను కూడా మనం సమగ్రంగా నివారించే కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నానండి. పూత కాడల మీద, ఆకుల మీద, పూతల ఫ్లవర్స్ మీద కూడా టీదోమ అనేది మనకి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనకి దీని నివారణకు మనము ఈ దశలో అంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం సమగ్రంగా ఆ పూత దశలో వచ్చే పురుగులు నివారించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మంచు ఉన్నప్పుడు పూతలు మనకి మాడిపోతున్నట్టుగా కనిపిస్తాయి. దీన్ని నివారించడానికి మనం చేయాల్సినటువంటి ఏంటంటే ఈ క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లతో పాటు కార్బండజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పూత మాడు తెగులను మనము నివారించుకునే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు. పూత తయారయ్యి పిందె ఏర్పడిన తర్వాత మళ్ళీ నీటి తడులను జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసంలో నీటి తడులు ఇచ్చినట్లయితే పిందె శాతం పెరుగుతుంది, పిందె కట్టడం అనేది బాగా ఎక్కువ అవుతుంది, పిందె రావడాన్ని తగ్గించవచ్చు అన్నమాట. మళ్ళీ మార్చి 15 తర్వాత మనం నీళ్లు కట్టడం అనేది ఆపివేయాలి. ఎందుకంటే అప్పుడు కాయలు మెచ్యూరిటీ అవుతాయి కాబట్టి కాయలు రాలటం కూడా మనకి హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. జీడి మామిడి తోటలకు అదునులో ఎరువులను అందించని రైతులు ప్రస్తుతం పాలియార్ స్ప్రే రూపంలో ఎరువులను ఆకుల ద్వారా అందించవచ్చు. దీనివల్ల పూత కొమ్మలు సమృద్ధిగా వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది. అయితే ఎరువులు ఎవరైతే రైతులు భూమిలో చెట్లకి వేయలేదో, పాదుల్లో వేయలేకపోయే అవకాశం లేదో అలాంటి రైతులకి ఏమంటే తోటల్లో డెఫినెట్గా మొక్కలు ఆకులు పాలిపోయినట్టుగా అంటే గ్లేజినెస్ లేకుండా కనిపిస్తున్నాం. అలాంటి రైతులు ఏం చేయాలంటే ఫోలియర్ అప్లికేషన్ ద్వారా కొన్ని పోషకాలను కానీ మొక్కలకు అందించినట్లయితే మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నీటి వసతి కూడా లేదు కాబట్టి త్వరగా చిగురు కొమ్మలు త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత తద్వారా పూత కొమ్మలు కూడా మనకి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా 2వ దశలో కూడా మనం యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పూత కొమ్మలు బాగా వస్తాయి. లేని పక్షంలో యూరియా లేని పక్షంలో 3/19 దాన్ని మనం పాలిఫీడ్ అంటాము. 3/19 ఒక లీటర్కి వచ్చి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2వ దశలో కానీ మనం పిచికారీ చేసినట్లయితే మనకి పూత కొమ్మలు బాగా దృఢంగా వస్తాయి. ఒక యాపిల్ మరి నట్ బోరర్ అంటే కాయ మరి గింజ తినే పురుగు అనేది ఎక్కువగా మనకి నాశనం కలుగజేస్తుంది. ప్రొపనోపాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఆ కాయ మరియు గింజ తినే పురుగుని మనం సమగ్రంగా నిర్మూలన చేసి ఆర్థిక ఎకనామిక్ ప్రొడ్యూస్ నష్టాన్ని కూడా మనం మ్యాక్సిమం తగ్గించుకునే అవకాశం కూడా ఉందండి. జీడి తోటల్లో నాటిన 5వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 8 నుంచి 10 కిలోల జీడి పిక్కల దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాలకు 15 కిలోల పంట దిగుబడినిచ్చే సామర్థ్యం ప్రతి చెట్టుకు ఉంది. ఎకరాకు కనీసంగా ₹1,00,000 నికర రాబడిని సాధించే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఏటా తోటల యాజమాన్యంలో సకాలంలో సరైన చర్యలు చేపట్టాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న మిర్చి రకం చపాటా. లావుగా టమాటాను పోలి ఉండే ఈ రకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా 1.5 ఎకరం విస్తీర్ణంలో సాగు చేశారు. ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మంచి దిగుబడులు వస్తున్నాయి. చపాటా మిర్చి పొట్టిగా లావుగా టమాటాను పోలి ఉండే ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాటా మిర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు. ఈ రకం మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ముఖ్యంగా విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవడంతో పాటు పంట సాగులో కూలీల ఖర్చు కూడా ఎంతో తక్కువ. అందుకే చపాటా మిర్చి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసొస్తోంది. అందుకే చాలా మంది రైతులు ఈ రకం పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లా జక్రంపేట మండలం పడకల్ గ్రామానికి చెందిన రైతు రంగుదేవగౌడ్ సాధారణ మిర్చి రకంతో పాటు ఎకరన్నరలో చపాట మిర్చిని సాగు చేశారు. అయితే సాగులో పెరుగుతున్న రసాయనాల వినియోగం అటు నేలకు ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతోంది. అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. విచక్షణారహితంగా రసాయనాలు, పురుగుమందుల వినియోగంతో భూసారం క్షీణిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలని భావించిన రైతు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నారు. నేను ఈ సంవత్సరము 1.5 ఎకరంలా మన వరంగల్ చపటా మిర్చి అని దొడ్డు రకం మిర్చి అది స్పైసెస్ కింద పోతుందంటని పేపర్ వార్త ఇని పోయిన సంవత్సరం వరంగల్ పోయి 10,000 రూపాయల కిలో సీడ్ కొనుకొచ్చి వేసిన. లైన్ టు లైన్ 1 మీటర్ వెడల్పు, మొక్కకు మొక్క 40 సెంటీమీటర్లు, ఎకరానికి 40,000 మొక్కలు వస్తాయి. ఇక తర్వాత మన లోకల్ వెరైటీ జిల్లాలో అమ్మేటి లోకల్ వెరైటీ కూడా నేను వేసిన. ఆ లోకల్ వెరైటీ కూడా మంచిగా ఉన్నది. కాకపోతే నేను చేసేదంతా ఆర్గానిక్ పద్ధతిలో. నా మిర్చి పంట తిరుగుల రక్షణ పంట కోసం జొన్న పోసుకున్నా. మధ్యలో అన్నీ ఎల్లో ట్రాప్స్ పెట్టిన, తర్వాత సోలార్ లైట్ ట్రాప్ పెట్టుకున్నా. ఇవన్నీ దేనిపైన పని చేయంగా కూడా మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ అయితే అది ఏంటంటే ఒక్కసారి మనం తయారు చేసినామంటే పాలల్లా పెరుగు తోడేసినట్టు ఇంకా ఒక టాకిలా మనం 200 లీటర్ల టాకిలా వాడుకొని తయారు కొద్దిగా ఒక 5 లీటర్ల పుడత మళ్ళీ ఉంచి అందులో 2 కిలోల బెల్లం వేసి మళ్ళీ నీళ్ళు నింపేసి వారం రోజులు కలియ తిప్పితే పొద్దు మాపు అది మళ్ళీ తయారవుతుంది అన్నట్టు. ఇక అది రైతుకు సంబంధం ఎడతేగని సంబంధం. ఇక దాన్ని మళ్ళీ కొనుకొచ్చేది లేదు, చేసేది లేదు. ఇక అదే మనం ఎంతంత తయారు చేసుకుంటా వాడుకోవచ్చు. అందులో వేస్ట్ డీకంపోజర్తో మినరల్ ఎట్లా తయారు చేసాడంటే 50 కిలోల రాళ్ళు వేసి 200 లీటర్ల డ్రమ్లా దొరికిన రాళ్ళు మన ఏరియాలో ఏ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు వేసేసి అలా వేస్ట్ డీకంపోజర్ నింపెత్తే 21 రోజు అయితే కథ మంచి మినరల్ తయారవుతుంది. అదొకటి. హ్యూమిక్ యాసిడ్ ఎట్లా తయారు చేసాడంటే 10 కిలోల బెల్లం, ఒక 5 కిలోల పిండి అంటే పల్లి పిండి కానీ నువ్వుల పిండి కానీ నూనె తీయగా మిగిలిన చెక్క ఇక ఓ 10 కిలోలు వేసి వేస్ట్ డీకంపోజర్ పోసి ఒక వారం రోజులు కలియ దింపుకుంటూ పోతే ఫస్ట్ క్లాస్ హ్యూమిక్ యాసిడ్ తయారవుతుంది అన్నట్టు. మన మార్కెట్లో వెళ్ళాలంటే వేలతో వండుకున్న పని అది. మనమే మన చేనులోనే మన పంట దగ్గరనే మన తోటలోనే తయారు చేసుకోవచ్చు ప్రకృతి పరంగా. ఇంకా ఈ విధంగా తయారు చేసుకుంటూ యూనివర్సిటీకి నుంచి ఇవి తెప్పించుకుని బ్యాక్టీరియాలు ఏ బ్యాక్టీరియా అంటే వట్టిసలం లకాని, అజిటో బ్యాక్టీరియా, తర్వాత బవేరియా భాసియానా, ఇంకా బీడీ 500, ట్రైకోడెర్మా, ఇవి బ్యాక్టీరియాలు మదర్ కల్చర్ తెప్పించుకొని ఇవన్నీ తయారు చేసుకుంటూ కూడా నేను స్ప్రే చేసుకుంటూ ఆ పంటను రక్షించుకుంటున్నా. అయితే ఇప్పుడు 1 ఎకరంన్నరలో దొడ్డు మిర్చి పెట్టిన వరంగల్ అదో 10 క్వింటాళ్ళు వస్తున్నది పంట. ఇక పోయిన సంవత్సరం మార్కెట్లో 50,000 పోయిండే. ఇక మన లోకల్ వెరైటీ కూడా సేమ్ అందరు పురుగు మందులు కొట్టుకుంటూ పోతే నేను ఆర్గానిక్గా చేద్దామంటని చేసిన. పెరిమిన పంట కూడా మంచిగానే వచ్చే సోర్సెస్ ఉన్నది, ఇంకా రాలేదు, మంచి కాయ పట్టింది, పంట వస్తుంది. ఈరోజు దేవగౌడ గారి వ్యవసాయ క్షేత్రంలో ఫీల్డ్ విజిట్కి వచ్చాము. నేను పక్క తోటి రైతుని. అతను ఈ ఏరియాలో పండించినటువంటి కొత్త రకం పంట చపాట రకం పండించడం జరిగింది. నేను నాటినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. చాలా మంచి రకం పంట ఇది. మన ఏరియాలో పండించడం కొత్తగా ఈ సంవత్సరం ఈ దిగుబడులు ఈసారి బాగానే అనిపిస్తుంది. కాకపోతే వాతావరణం కొంచెం అనుకూలించట్లేదు. అతను పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు. దీన్ని యువత మొత్తం ఆదర్శంగా చేసుకొని ఆర్గానిక్ పద్ధతిలో పండించినట్లయితే వాతావరణ కాలుష్యం నియంత్రించగలుగుతాం, మరియు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతాం. ఈ పంట చూడడం జరిగింది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను కూడా పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సంవత్సరం. దీన్ని ఇంకా వేరే రైతులు ఏమైనా విత్తనాలు కావాలనుకుంటే దేవగౌడ గారిని సంప్రదించగలరు. ఎక్కడో బయట నుంచి ఎక్కువ రేటు తీసుకొచ్చే వాళ్ళు తను తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాడు తోటి రైతులకు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇలాంటి రకం మన ఏరియాలో పండుతుందా, జొన్నలకు బాగా రేటు ఉంటుంది, మక్కలకు ఉంటుంది, ఇలాంటి పంటలు పండించుకోకుండా కొత్త రకాలు ఎందుకని చాలామంది కొద్దిగా అనుకున్నారు.
కానీ అతను సుసాధ్యం చేశాడు. వరంగల్ మిరపకాయ అని కూడా పిలువబడే చపాట మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికంను పోలి ఉండే ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుంది. ఈ మిర్చిని ఆహార శుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ 50,000 వరకు పలుకుతోంది. అయితే రైతు ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల పెట్టుబడి చాలా వరకు తగ్గడంతో మంచి లాభాలు వస్తాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేసవి వచ్చిందంటే చాలు అందరికీ పుచ్చకాయలు గుర్తొస్తాయి. చలువ చేసే పుచ్చకాయలను వేసవిలో ప్రజలు అధికంగా తింటారు. దీంతో మార్కెట్లో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పుచ్చ సాగు చేపట్టారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. వచ్చిన దిగుబడులను స్థానికంగా అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కనుచూపు మేర కనిపిస్తున్న ఈ పుచ్చ పంట నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విట్టోలి తాండా గ్రామానికి చెందిన రైతు హరిసింగ్ రాథోడ్ది. తనకున్న 10 ఎకరాల పొలంలో 20 ఏళ్లుగా సంప్రదాయ పంటలు పండిస్తున్నారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా పుచ్చను సాగు చేశారు. అధిక లాభాలు రావడంతో ఈసారి 7 ఎకరాల్లో ప్రణాళికాబద్ధంగా దఫాలుగా సాగు చేశారు. ఎత్తైన మడులపై మల్చింగ్ ఏర్పాటు చేసి డ్రిప్ అమర్చారు. ఎరువులు, నీటి తడులను సమయానుకూలంగా డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి కాత కాసింది. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఉన్న పుచ్చ కోత దశకు వచ్చింది. వేసవి ప్రారంభం కావడంతో ధర కూడా అధికంగా పలుకుతోంది. నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. పోయిన సంవత్సరం కూడా ఒక 3 ఎకరాలు తర్బూజ్ పెట్టిన, నోవెల్ అని బాహుబలి. ఈ సంవత్సరము 7 ఎకరాలు పెట్టిన, నోవెల్ పెట్టిన, కొన్ని ఇవేస్ పెట్టిన, మళ్ళీ మంచిగా దున్ని మళ్ళీ రూటర్ కొట్టి మల్చింగ్ పేపర్ వేసి మంచిగా 7 అయితే లాభం వచ్చినది. 7 ఎకరాలు పెట్టినాము. మళ్ళీ యూఎస్ అని ఒకటి కొత్త సిస్టమ్ అంటే యూఎస్ కూడా పెట్టిన, అది ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇప్పుడు దగ్గర ఒక 4 లక్షల దాకా అయింది. ఫస్ట్ దున్నేసి రూటర్ కొట్టేసి మంచిగా చేసి మందులు వేసి 3-4 రకాల మందు వేసేసి ఇప్పుడైతే డ్రిప్లా ఫెనోలక్స్ ఇస్తూ పెడుతున్నాను నేను. 2 సంవత్సరం ఆయా ఏ మందు విడాక ఫెనోలక్స్ మందు ఇస్తున్నాను నేనైతే. దోమ కోసం కూడా పిల్లెట్లు పెట్టినాము. 4 ఎకరాల్లో 40 పాకెట్లు పెట్టిన, 1200కు ఒక పాకెట్ ఉంటుంది. 40 పాకెట్లు పెట్టిన. అయితే ఈ సంవత్సరము దగ్గర 3 లక్షల చిల్లర ఖర్చులు అయినాయి. మళ్ళీ ఒక్కొక్క పలాట్ పెట్టిన దానికి 1,00,000 రూపాయలు అయింది. ఇప్పుడు పంట తక్కువ ఒక 100 టన్నులు వెళ్తుంది. ఇప్పుడైతే రేట్ లేదు. 6 రూపాయలు అంటున్నారు. 9-10 రూపాయలు వస్తే 4 ఎకరాలకు ఒక 8 లక్షల దాకా రావచ్చు. ఎండాకాలం ఒక నెల తర్వాత ఇంకొక ఫలాట్ వస్తుంది. దానికి ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాము. రంజాన్ ముంగట ఒక 2-3 రోజులు కోతాకు వస్తుంది.